అధిక జనులైన పేదలారా, అధికారం మన చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చని కాపులు నిరూపించారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీలోని పేదలారా, కాపుల ఐక్యతను చూడండి, గమనించండి. కందుకూరు నియోజకవర్గం రాళ్లపాడు గ్రామంలో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబం, కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ కుటుంబం. అయితే చంపిన వారు కమ్మవారు, చనిపోయిన వారు కాపువారు. ఒక అంగన్వాడీ వర్కర్ని పక్కలోకి వస్తావా చస్తావా అని బ్లాక్ మెయిల్ చేయడం, మేము కమ్మవాళ్ళం, ప్రభుత్వం మాది, ఏమైనా చేస్తామని బెదిరించడం, అలాగే కేసులు మాఫీ చేయడం, మేనేజ్ చేయడం. కానీ ఆత్మాభిమానం కలిగిన కాపులు కూడా ఉంటారు కదా. ఆమంచి కృష్ణమోహన్ లాంటి కాపు నాయకుడు మిగిలినటువంటి కాపు నాయకులందరినీ కలిపి 40 సంవత్సరాల తెలుగుదేశాన్ని నిలబెట్టాం, మా ఓట్లు వేసి గెలిపించి అధికారం ఇచ్చాం, అలాంటిది మీ కమ్యూనిటీ అని కమ్మవారికి కొమ్ము కాస్తారా? కాపులకు అన్యాయం జరిగితే న్యాయం చేయరా అని గళం విప్పితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భయపడ్డాడు. ముఖ్యమైన మంత్రి లోకేష్ నాయుడు అవాక్కయ్యారు. చకచకా పావులు కదిపారు. ఎక్కడ పీఠం కదిలిపోతుందో, ఎక్కడ ప్రభుత్వం కూలిపోతుందో, ఎక్కడ పదవి పోతుందో అని కంగారు పడి చకచకా పావులు కదిపారు. 18 రోజులు గొడవ జరిగి హత్య జరిగిన తర్వాత నిశ్శబ్దంగా ఉన్న ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎక్కడ కమ్మ కాపు గొడవలు మొదలైపోయి ప్రభుత్వం కూలిపోతుందో అనేటువంటి ఒక భయంతో, ఒక జీవో లేదు, ఒక చట్టం లేదు, ఒక ఆనవాయితీ లేదు, అయినా కూడా ఆ కుటుంబానికి 23 లక్షల డబ్బుని, 5 కోట్ల విలువ చేసేటువంటి 10 ఎకరాల భూమిని మొట్టమొదటిసారి చరిత్రలో హత్య జరిగినటువంటి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి అధిక జనులైన పేదలారా గమనించండి, నేను ఎందుకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని పేదవారి కోసం ఒక పార్టీని స్థాపించి పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పదే పదే చెప్తున్నాను. ఈ రోజు కాపులు అధికారంలో ఉన్నారు కాబట్టే బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా గళం విప్పారు. గత 80 సంవత్సరాలుగా ఏం జరిగింది, ఏం జరుగుతుంది? అత్యాచారాలు. ఈ అధిక జనులకి అధికారమేమో వారికి. న్యాయం కోసం రోడ్లెక్కాలి, పోరాడాలి, అరవాలి, చేత కాకపోతే చివరకు ఏడవాలి. ఇది అధిక జనులైన ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీల పరిస్థితి. ప్రీతి సుగాలి మైనర్ బాలిక తన జీవితాన్ని నాశనం చేసి హత్య చేస్తే ఆ రోజు ఎందుకు భూమి ఇవ్వలేదు? ఆ రోజు ఎందుకు డబ్బు ఇవ్వలేదు? ఆ రోజు ఎందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి నిందితుల్ని శిక్షించలేదు? అప్పుడు మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా. అప్పుడు పైగా చట్టం కూడా ఉంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉంది. చట్టం ప్రకారం భూమి ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి, నిందితుల్ని శిక్షించాలి, ఆ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలి. వారికి బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు. అయినా కూడా వారిని రిమాండ్లో పెట్టలేదు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టలేదు, సత్వర న్యాయం ఇవ్వలేదు. అనంతపురం దగ్గర రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో ఒక మాదిగ బిడ్డకు అన్యాయం జరిగి తెలుగుదేశం నాయకులని చెప్పబడేవారు సామూహికంగా అత్యాచారం చేస్తే కనీసం ఆ బాలికకి ఏమైంది, ఆమెకు భూమి ఇచ్చారా, ఉద్యోగం ఇచ్చారా, ఉపాధిని ఇచ్చారా, నిందితులను శిక్షించారా? ఇంతవరకు దాని మీద ఏ రకమైనటువంటి సమాచారం లేదు. కనీసం ఆ కాస్ట్ మినిస్టర్ కూడా పరామర్శించలేదు. మీరు వెళ్ళనిస్తే కదా ఈ అగ్రవర్గ ప్రభుత్వాలలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మంత్రులందరూ కూడా కేవలం పనిముట్లే. గత 16 నెలలుగా అనేక మంది బాలికలపై, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఎక్కడ ఎప్పుడు పరామర్శకు హోమ్ మినిస్టర్ని పంపించని ముఖ్యమంత్రి ఈరోజు కాపులకు భయపడి హడావుడిగా నువ్వు వెళ్ళి పలకరించరా, పరామర్శించరా అని హోమ్ మినిస్టర్ని పంపించాడనంటే ఎలా ఈ వర్గాల మంత్రులను కూడా పనిముట్లుగా వాడుకుంటున్నారు, స్వేచ్ఛ లేని జీవులుగా చూస్తున్నారు. కనీసం మానవత్వంతో స్పందిద్దాం, వెళ్దామని వాళ్ళ మనసులో ఉన్నా కూడా వెళ్ళే స్వేచ్ఛ లేని పనిముట్లే ఆ మంత్రివర్గంలో ఉండేటువంటి మంత్రివర్గ సహచరులు అందరూ కూడా. డెఫినెట్ గా కుటుంబాన్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి మేము పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సుదీర్ఘంగా దీని మీద చర్చలు జరిగినాయి. గౌతు లచ్చంద గారి విగ్రహ ఆవిష్కరణకు పార్టీలకు అతీతంగా ఆ కమ్యూనిటీకి చెందినటువంటి గౌడ ఈడిగ సెట్టిబల్జ్ నాయకులందరూ వెళితే ఇదే తెలుగుదేశం వాళ్ళు అదే పార్టీకి చెందిన నాయకుల్ని వేధించి అవమానపరిచి చివరకు సారీ చెప్పే వరకు వదిలిపెట్టలేదు. ఓబీసీలకు అభిమానం ఉండదా? ఎస్సీలకు ఆత్మాభిమానం ఉండదా? ఎస్టీలకు ఆత్మాభిమానం ఉండదా? మైనారిటీలకు ఆత్మాభిమానం ఉండదా? వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళకి అన్యాయం జరిగితే, వీళ్ళపై హత్య జరిగితే, వీళ్ళపై దాడులు జరిగితే పరామర్శలు ఉండవు, నష్టపరిహారం ఉండదు. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం పిఠాపురం మల్లాంలో కాపుల ఇంట్లో పనిచేస్తూ కరెంట్ షాక్ పట్టి చనిపోతే జనసేన కార్యకర్త ఒక షెడ్యూల్ కాస్ట్ చెందినవాడు ఈ రోజు వరకు రూపాయి పరిహారం ఇవ్వలేదు ప్రభుత్వం. గ్రామ బహిష్కరణ చేశారు యావత్తు షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీని. చట్టం చెబుతుంది బహిష్కరణ అయినప్పుడు వారందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వమని. ఎందుకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదు? ఇలా అనేకం జరిగాయి, బట్ నో జస్టిస్. ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. అందుకే అధిక జనులైన పేదలం మనం అధికారంలో ఉండాలి, లేదంటే రోడ్లెక్కి న్యాయం కోసం అరవాలి. కంఠ శ్వాస తప్ప
మనకేమీ మిగలదు. ఇన్ని సంవత్సరాలు, గత 80 సంవత్సరాలు ఈ పెత్తందారులే అధికారంలో ఉన్నారు అని అంటే దానికి జెండాలు మోసింది ఎవరు? ఓట్లేసింది ఎవరు? వాళ్ళ కోసం ఊడిగం చేసింది ఎవరు? వాళ్ళ కోసం భుజాలు అరిగిపోయే విధంగా, ప్రాణాలు కోల్పోయే విధంగా పనిచేసింది ఎవరు? ఈ అధిక జనులైన పేదలే. మరి ఇంకా ఈ అగ్రవర్గ పార్టీలకే అధిక జనులైన మన ఓట్లు వేసి వాళ్ళని అధికారంలోనే పెడదామా, లేకపోతే మన ఓట్లు మన పేదల పార్టీకి వేసుకుని మనం అధికారంలోకి వద్దామా? ఆలోచించండి. లక్ష్మీనాయుడు కుటుంబం కోసం బాధితులను ఆదుకోవాలని కాపులంతా ఏకమై గళం విప్పినందుకు కాపుల యూనిటీకి హ్యాట్స్ ఆఫ్.